పేరు జేమ్స్ అండి. మాది మాది ద్వారపూడి కల్వరి ప్రేయర్ హౌస్. మా సంఘ సభ్యులు 150 మంది ఉంటారండి. అసలు రావడం ఖాళీ లేదు, రాకూడదు అనుకున్నాను. కానీ రావటం వల్ల వాక్యం వినడం ద్వారా కొన్నిటిని మొత్తానికి ఒక సేవకుడు ఎలా ఉండాలో ఈ వాక్యం ద్వారా నేను విన్నానండి. దైవానికి నా హృదయపూర్వకం. నా పేరు వై పాల్ గారు, అడవినెక్కల నుంచి వచ్చాను. ఈ యొక్క సమావేశానికి రావటానికి దైవజనులు యెహోషువ అయ్యగారు చెప్పారు, మంచి దైవజనులు వస్తున్నారంటే రావటం జరిగింది. వచ్చిన తర్వాత వాక్యాన్ని బట్టి నేను ఎంతగానో బలపరచబడ్డాను. ఇదే నా యొక్క అండి. మాది వీరపనేని గూడెం. మాకు సంఘం 30 మంది ఉంటారు, అందరు హిందువులు. ఈ యొక్క మరి మొట్టమొదటిగా చెప్పిన శామ్యుయల్ గారి, తర్వాత నాన్నగారు చెప్పినటువంటి మెసేజ్ ద్వారా కొన్ని అనుభవం మాకు సేవలో అర్థవంతంగా ఉంది. తద్వారా మీరు నేర్చుకుంటే ఇంకా ఫలించబడతారనేది మేము తెలుసుకున్నాం. దీన్ని బట్టి నేను ముగిస్తాను. దేవుని నామ స్తోత్రం. దయచేయులకు నా వందనాలు. మరి నేను ఈ కాన్ఫరెన్స్కి రాకూడదని అనుకున్నాను, ఎందుకంటే మా అమ్మగారికి బాగోలేదు ఆ కండిషను. అయితే నేను మా వైఫ్కి చెప్పాను, మా పాస్టర్ గారికి, నాకు వెళ్ళాలనిపించట్లేదు కానీ అమ్మ కండిషన్ బట్టి నేను ఒక పక్క ప్రేరేపించబడుతున్నాను, కాబట్టి నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు అని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి మరి నేను వచ్చాను. వచ్చిన దానికి నాకు ఆ బాధ లేదు, కానీ నేను దేవుని కృపను బట్టి ఒక మంచి వర్తమానం విన్నాను, నేను బలపరచబడ్డాను. దేవునికి మహిమ కలుగును కాక. అందరికీ వందనాలు, అయ్యలకు వందనాలు. మరి నా పేరు రాజేష్ అండి. ఈ ప్రాంతంలో కండ్రిక ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను, సిటీ లైట్ చర్చి. యాక్చువల్గా మా సంఘంలో 3 రోజులు నూతన సంవత్సర ఆశీర్వాద కూడికలను పెట్టుకొని జరుపుకుంటున్నాం రాత్రి నుంచి. ఈరోజు రాకూడదు అనుకుంటే చాలా బిజీ ఉన్నాయి భోజనాలు అయ్యి, కానీ దేవుడు కృప తీసుకుని వచ్చింది. ఎందుకంటే అనుకుంటున్నా, ఈరోజు సంఘాన్ని నడిపించే క్రమంలో నేను చేసే కొన్ని బ్లండర్ మిస్టేక్స్ ఈరోజు దేవుడు నాకు చూపించాడు. ఈరోజు వాటన్నిటిని ఎలా క్లియర్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాలో చక్కని టీచింగ్ ద్వారా నేను నేర్చుకున్నాను. మరి అయ్యగారు చెప్పినటువంటి వాక్యం ద్వారా కూడా బలపరచబడ్డాను. థ్యాంక్ యూ అయ్యగారు. ఈరోజు ఇక్కడ చక్కగా సెమినార్ చక్కగా జరిగించారు. అందరికీ వందనాలు. ఈరోజు ఇక్కడ రావాలని మేము అనుకోలేదు. ముఖ్యంగా 30 మందికి కాన్ఫిడెన్స్ అని పెట్టారు. గ్రూపులో పెట్టిన తర్వాత పోస్ట్ చూశాను, అవకాశం లేదని నేను కాముగుండిపోయా. క్రిస్టఫర్ గారు దైవజనులు, మాకు ఆత్మీయంగా మాకు ఫ్రెండ్. ఆయన ఫోన్ చేసి, సురేష్ ఇట్లా కాన్ఫిడెన్స్ పెట్టాము, అవకాశం లేదు, అయినప్పటికీ నువ్వు రావాలన్నారు. దేవుని స్తోత్రం. వస్తానయ్య గారు, మా ఫ్రెండ్ కూడా ఉన్నారు, ఇద్దరు కలిసి వస్తూ ఉంటే ఇద్దరు తప్పకుండా రండి అన్నాడు. మంచిది. ఆయనకు ప్రత్యేకమైన కృష్ణబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు. ఈ కాన్ఫిడెన్స్ ద్వారా పాస్టర్ గారు చెప్పారు, ముఖ్యంగా బాప్తీసాలు ఇచ్చేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మన గవర్నమెంట్ని బట్టి ముందు భవిష్యత్తులో మనకు ఇబ్బందులు వస్తాయి కనుక వాళ్ళ దగ్గర లెటర్లు తీసుకొని పర్ఫెక్ట్గా సర్టిఫికెట్లు అన్నీ కరెక్ట్గా ఉండాలి, మనం ఇబ్బంది పడుకోకుండా రెస్పాన్సిబిలిటీగా జాగ్రత్తగా అన్ని విషయాల్లో మనం ఎవరికి దొరకకుండా ఉండాలని మంచి మాటలు చెప్పారు. అవి నన్ను చాలా బలపరచబడి అలాగే ఉండాలని కోరుకున్నాను. నా పేరు మధువాడిని, పురుషోత్తపట్నంలో పరిచర్య కొనసాగిస్తున్నాను. చిచ్చి పేరు జ్యోతిర్మయిని ప్రేయర్ హాల్. అయితే ఇప్పుడు హాలిడేస్ కదండి పిల్లలకి అందరికీ. మేము పాస్టర్ గారు పిల్లలందరం కలిసి ఊరిళ్ళాం కనుక రావడానికి అయితే అవకాశం లేదు. అయినప్పటికీ పదే తమ్ముడు ఫోన్ చేశాడు, అలాగే మరి ప్రసాద్ అన్న గారు కూడా చెప్తూ వచ్చారు. సర్లే వీలు కల్పించుకొని వారి మాట తీసేయలేక, కాన్ఫిడెన్స్లు అంటే ఎన్నో చూసాం, ఎన్నో పరిస్థితుల్లో చూసాం కదా, వారి మాట తీసేయలేక వచ్చానండి. ఇంట్రెస్ట్గా అయితే రాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నా జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన కార్యం జరిగించారు. మరి పాస్టర్ శామ్యుల్ గారు చెప్పిన విధానం కానీ, టీచింగ్ కానీ, మరి పాస్టర్ ప్రభాకర్ గారు విక్టర్ ప్రభాకర్ గారు చెప్పిన విషయాలు కానీ ఆలోచన చేస్తే నా జీవితంలో కొన్ని విషయాలు సంతోషించానండి. చెప్పినాటిల్లో ఒక 70% నేను ఫుల్ఫిల్ చేస్తున్నానని దేవుళ్ళు అతిశయించా. ఒక 30% ఇంకా నాలో ఫుల్ఫిల్ కావాలని సరిదిద్దుకొని ఇక నడవడానికి దేవుళ్ళు తీర్మానం చేసుకొని ముందుకు కొనసాగుతున్న అట్టికృప పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్తిగా నాకు అనుగ్రహించి నడిపించునుగాక. సేవకులకు వందనాలు. నా పేరు జాన్ పాల్, ప్రకాష్ నగర్లో సేవ చేస్తున్నాను. నేను వచ్చేటప్పుడే టైం అడిగాను, అన్నయ్య నాకు ఎన్నింటికి తీసుకొస్తారు, నన్ను ఎన్నింటికి వదిలేస్తారు.
ఆ టైం తర్వాత ముందుగానే వెనకాల కానీ నేను ఉన్నానని ముందే చెప్పాను. సేవకులు రాగానే 9 గంటలకు రాగానే సేవకుల్ని చూసి నేను అనుకున్నాను, ఇటు పరిస్థితుల్లో నేను వెళ్ళటానికి లేదు. నా ఫోన్ ఇప్పుడు నేను చూపించిన కనీసం ఎన్ని మిస్డ్ కాల్స్, ఎన్ని మెసేజెస్ ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఈరోజు ఇక్కడ నన్ను తీసుకొచ్చింది మరలా ఏ గురితో అయితే సేవ చేయాలనుకున్నామో మరలా అదే గురితో సేవలో కొనసాగాలని మరలా హెచ్చరించాడు. అందును బట్టి దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శుభనామంలో స్థానిక సంఘ కాపరికి మనం ప్రోత్సహించడానికి వచ్చిన టీముకి శుభవందనాలు. మరి కొండపావులూరు దైవప్రసాద్ గారు పరిచయం అయ్యారు. మీటింగ్కి 9:30కి అక్కడ ఉండగలరా అని అడిగారు. 9:20కి ఇక్కడికి వచ్చాను. ఇష్టపూర్తిగా వచ్చేది, ఎన్ని పనులు పక్కన పెట్టేసి అయినా 100% ప్రభావం నా మీద వాక్యం చూపింది. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన దైవజనులు, ఈ యొక్క వాక్యం చెప్పిన దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. దైవజనులు చెప్పారు చక్కగా, ఇంకా సంఘం రాలేదని దైవ సేవకులు ఏం చేస్తారంటే పాటలు పాడుతూ ఉంటారు. దైవజనులు చెప్పిన మాట అంటే ఎవరు వచ్చినా రాకపోయినా మన టైం టు టైం మెయింటైన్ చేసినప్పుడే ఒక రోజున నేను ఈరోజు వాక్యం కోల్పోయానని వారిలో వేదన కలిగి వారు ముందుగా రావటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. కూడి వచ్చిన దైవజనులకి, అదేవిధంగా వాక్యాన్ని అందించిన అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఐజాక్, మాది పెనుమాక. మరి గోగులమడి రాజేష్ అయ్య గారి ద్వారా ఇక్కడ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. మరి అనుకోని రీతిగా వచ్చాను. వచ్చిన తర్వాత మరి అయ్యగారు చెప్పిన అంటే ఒక పాయింట్ ఏంటంటే, అంటే క్రిస్టియన్స్ అందరూ కూడా బీసీసీలోకి వస్తూ ఉంటాం కదా. ఇండియన్ క్రిస్టియన్ అనేది ఫస్ట్ టైం నేను విన్నాను ఓసీలో ఉంటారని. అధికారికంగా సేవ చేస్తున్న మనందరం కూడా కంపల్సరీగా క్రిస్టియన్గా పిలువపడటము చాలా గర్వకారణం అనేసి నాకు అనిపించింది. అదిగాక నాకు మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ లేకుండా సేవ చేద్దామన్న ఆలోచన నాది. కానీ ఏంటంటే తోటి దైవజనులు కానీ సమాజం కానీ పెళ్లి చేసుకో అని అంటూ ఉంటారు. పౌలుని రోల్ మోడల్గా తీసుకొని నేను అలాగా వివాహం లేకుండా సేవ చేయాలని నా ఆసక్తి. కానీ ఆ వాక్యం నన్ను బాగా బలపరిచింది. మరి వాక్యం అందించిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. నా పేరు అబ్రహాం అండి, మాది సింగినగర్. ఈ కాన్ఫరెన్స్కి 30 మంది అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత కృష్ణపార్ గారిని అడిగితే నువ్వురా నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వచ్చాను. ముందు చిన్న పాస్టర్ గారు చక్కగా సంఘంలో ఎలా క్రమం అనేది చెప్పారు. ఆ తర్వాత పెద్దయ్య గారు ఆయన అనుభవాలు చెప్పాలంటే మనమే దేవుణ్ణి చూపించాలి అని చెప్పేసి, మనలో దేవుణ్ణి చూడాలి జనులు అని చెప్పేసి చక్కగా చెప్పారు. ఇందులో బయట దేవుని స్తుతిస్తున్నాం. దేవుడి సాక్ష్యం దీవించిన దేవునికి మహిమ కలుగును గాక. మరొక మారు దైవజనులకి అన్నకి నా హృదయపూర్వక వందనాలు. నిజంగా మా ఏలూరులో పెట్టినప్పుడు నా పాస్టర్ అన్న కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. నేను ఒక మాట అన్నయ్యకి చెప్పాను, ఇలాగ విజయవాడలో ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అయ్యగారు నన్ను అడిగినప్పుడు నేను ఇంకా వేరే మాట అడగకుండా అయ్యగారు ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడుతాను అని చెప్పేసి రాకున్నారు. అన్నయ్యతో మాట్లాడినప్పుడు అన్నయ్య కొంచెం ఆలోచన చేశారు. సరేనన్న ఏదైతే అడిగింది పెట్టండి, అది మాకు ఆశీర్వాదం. నిజంగా నా అయ్యగారు నా మందిరంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి సేవకుడు ఆశీర్వాదకు కొడతాడు, దేవుడికి కొడతాడని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగానే ఈ రోజున నీకు ఎలా ఉన్నా నాకు తెలియదు కానీ చాలా నేనంటే పాల్గొన్న నక్షత్రం నుంచి రాత్రి బయలుదేరి మళ్ళీ ఇక్కడ రావడానికి దేవుడు చూపించాడు. నిజంగా ఇంకా నేను మిస్ అయిపోతానేమో అని చెప్పి చాలా డౌట్గానే ప్రయాణం అవుతూ వచ్చాను. కానీ ఈ రోజున మంచి ఆత్మీయ కలిగిన పోయిన కారణంగా ఇంకా అద్భుతమైన దేవుని యొక్క మాటలు అన్నయ్య ద్వారా అయ్యగారి ద్వారా నేను దీవింపగొడ్డాను. ఎందుకంటే కొన్ని విషయాలు సేవకులుగా కొన్ని కోకలు పడిపోతూ ఉంటాం. నేను చిన్నవారినే, నేను పెద్దవారిని కాదు. నాన్నగారు నేను పరిచయను ఎగ కొనసాగుతూ ఉన్నాను. ఇలాంటి దైవజనుల ద్వారా కొన్ని ఆత్మీయ కలిగిన మేలులు నేను నా సంఘాన్ని నడిపించడానికి దేవుడు చూపిస్తున్నాను. నా సంఘం దగ్గర 180 మంది, అప్పుడు అయ్యగారు వచ్చినప్పుడు నా సంఘం 120 మంది. దేవుని మహాకృపను బట్టి ఎస్ఎబ్లెస్ కావడానికి కారణం దైవజనుల యొక్క ప్రార్థన,
నాకు దేవుని యొక్క మహాకృపని ఖచ్చితంగా చెప్పడానికి ఏమాత్రం నేను సందేహపడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మారు నా మాటను నాకు అంగీకరించి, ఎందుకంటే అయ్యగారితో పరిచయం లేకపోయినా మాకు పరిచయం లేకపోయినా నాకు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసిన అన్నయ్య కూడా మరొకసారి మా కుటుంబంలోకి వచ్చిన అయ్యగారికి వచ్చిన నాకు కూడా వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగానే దేవుని మహాకృప. వాస్తవానికి మరి ఈరోజు మీటింగ్ జరగడానికి విషయం గురించి దాదాపు లాస్ట్ ఇయర్ మంత్ ఆఫ్ అక్టోబర్కి అక్టోబర్ నెలలోనే సెప్టెంబర్ నెలలోనే దైవజనులు అయ్యగారు ఫోన్ చేశారు. 2026 ప్లాన్ గురించి చెప్పారు. నేను వాస్తవానికి ఎలా జరిగింది ఏంటి, అయ్యగారు చాలా సందర్భాల్లో ఉదయాన్నే 4:03 మెసేజ్ వచ్చేది నాకు. ప్రైజ్ లార్డ్. అయ్యగారి దగ్గర నుంచి ఒక వర్డ్ వచ్చింది అనమాట, వేకుజామునే ప్రార్థన చేయాలని. ఎట్ ద సేమ్ టైం అయ్యగారు వారి జీవితంలో నుంచి వారు ఆత్మీయంగా నేర్చుకున్న విషయాల నుంచి ఎన్నో అనుభవాలతో కూడిన ఒక మాట పెడతారు. ఆ మాట చూసి నేను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకొని నేను కూడా అయ్యగారికి రిప్లై కూడా ఇచ్చేవాడిని కాదు. చాలా సందర్భాల్లో అయ్యగారే కేర్ తీసుకొని అయ్యా ఫోన్ చేయ మాట్లాడే, నేను వాస్తవానికి యథార్థంగా మాట్లాడాలంటే అయ్యారు నన్ను క్షమించాలి మీరు. నేను అయ్యగారికి చాలాసార్లు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాను, అందుని బట్టి నన్ను క్షమించాలి అయ్యారు. దేవుని మహాకృపను బట్టి సంఘం ప్రార్థన చేసింది, దైవజనురాలు ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఘనంగా దేవుడు జరిగించారు. మరి ఈ కూడిక వెనకాల ప్రార్థన, ఈ కూడిక వెనకాల అనేకమైన ఇబ్బందులను వాటిని ఫేస్ చేసుకోవడానికి సహకరించిన బిడ్డలు ఉన్నారు. అన్నకి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఏంటి అంటే పెళ్ళికి ముందర బాప్తీసం గురించి ఎట్ ద సేమ్ టైం అన్న చెప్తున్నప్పుడు బాప్తీసం గురించి అయిన వ్యాలిడేషన్ ఫామ్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడం వల్ల రాబోతున్న దినాల్లో ఎదురవ్వబోతున్న సవాళ్ళకి ఈ రోజునే దేవుడు తర్పీదు చేశాడు. మనని సంఘం రాబోతున్న దినాల్లో ఎదుర్కోబోతున్న కఠినమైన సమస్యకి ఈరోజు మనం ఆన్సర్ తెలుసుకున్నాం. సో వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫ్ డాక్యుమెంట్ తీసుకుంటే కనుక రాబోతున్న దినాల్లో మనం ఎటువంటి వాడు ఎలాంటి వాడు ఏ సమాధానం అడిగినా జవాబు చెప్పడానికి అన్న దగ్గర నుంచి తెలుసుకున్నాం. అందును బట్టి హృదయపూర్వక వందనాలన్న. మరి అయ్యగారు వారి జీవితాల్లో నుంచి నిజంగా బీపీ షుగర్ వస్తే ప్రభా ప్రసంగం చేసేది నాకు నేర్పించదు ప్రభా అంటే వాస్తవమే. సవాలుతో కూడిన ఆత్మీయ సంబంధమైన వ్యక్తిగతమైన వాటి విషయాలు మనకు కూడా ఉండాలి. నేను అయ్యగారి దగ్గర నుంచి నాకు అయ్యగారు వ్యక్తిగతంగా చెప్పినప్పుడు అదే మాటలు చెప్పారు. ఈరోజు స్టేజ్ మీద నుండి బలిపీఠం మీద నుండి కూడా అయ్యే మాటలు చెప్పారు. అంటే మాటలో ఎక్కడా తేడా లేదు. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదే చెప్పారు, మీతో మాట్లాడినప్పుడు అదే చెప్పారు. నేను కూడా నా జీవితంలో కూడా అలాంటి సవాళ్ళని నేను కూడా తీసుకోవాలని ఇష్టపడుతున్నాను అయ్యారు. అది నేను మీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు లేకపోతే మరొకటి తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాను.